రాహుల్ గాంధీ ఇది ఎఫెక్ట్ రాహుల్ గాంధీకి ఎఫెక్ట్ కాబోతుంది. వేరే యూనివర్సిటీలలో కాలు పెట్టకుండా, రాహుల్ గాంధీ వేరే దగ్గరికి పోకుండా, నువ్వు కాంగ్రెస్ ఉన్న కాడ ఒక డ్రామా చేస్తున్నావు, రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చి ఒక డ్రామా చేస్తున్నావు, ఇవన్నీ బంద్ చేయని చెప్పి ఆ దుకాణాలు మొదలు పెడతారు. నీకు స్వచ్ఛందంగా కన్నయ్య కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత యూనివర్సిటీ విద్యార్థులందరూ రాహుల్ గాంధీతో నియాటి వరకు నిలబడ్డారు. యాజ్ ఆన్ టుడే రాహుల్ గాంధీతోనే నిలబడ్డారు. ఇది అక్కడ ఇక పాకలే, ఖచ్చితంగా పాకుతా అవసరమైతే రేవంత్ రెడ్డి దిగిపోయే పరిస్థితి వస్తుంది. నేషనల్ లెవెల్లో ఏ స్టేటుకు పోయినా నిరసనలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. నువ్వు ఎంత పెరిగితే, ఎంత పెట్టరేగిపోతే, ఎంత లాఠీ చార్జ్ ఈయన మద్దతు ఏంటంటే ఇక్కడ అనుకుంటుండ్రు కొన్ని ఛానళ్ళు, ఏవి మన ఈ ఆంధ్ర బ్రోకర్ ఛానళ్ళు ఉన్నాయి కదా, ఆంధ్ర బ్రోకర్ ఛానళ్ళు సపోర్ట్గా ఉన్నాయి, ఇవన్నీ కరెక్ట్ చూపియే అది ఇది అని అంటారు. ఇవాళ హిందువుల ఫ్రంట్ పేజ్లో వచ్చింది పెద్ద ఆర్టికల్, అవి వస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో, వాళ్ళు వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు పవర్లో ఉన్నావు, ఇదివరకు అధికారంలో ఉన్న వాళ్ళు ఆలోచించడం, నువ్వు ఆలోచించద్దు. నువ్వు ఒక ఆపోజిషన్ లీడర్ లెక్క ఆలోచించు. రాహుల్ గాంధీ కూడా తెలుసు యూనివర్సిటీ విద్యార్థులను ఆపలేము. 2000 గవర్నమెంట్ ఓడిపోనే ప్రధాన కారణం విద్యార్థులు, యూనివర్సిటీలే ప్రధాన కారణం. ఏది ఈ అన్నా హజారే ఈ వీళ్ళు చేసిన దీక్షకు మద్దతుగా నిలబడ్డది ఆ రోజు నిర్భయ చట్టం తర్వాత అయింది విద్య ఓన్లీ బికాజ్ ఆఫ్ స్టూడెంట్స్. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఇవాళ దాకా లేవలేకపోతుంది. కాబట్టి దీన్ని మీరు చిన్నగా, ఇది చిన్న దాని లెక్క చూడదు. పొన్నం ప్రభాకర్ వాళ్ళతో మాట్లాడారు, మీరు దీన్ని పెద్దగా ఆలోచించాలి, ఇది ఏ విధంగా పోబోతుంది. అందుకని నేను హైదరాబాద్ యూనివర్సిటీ పైన అలా నా అవసరం ఎంత ఉందో నాకు తెలుసు. నా అవసరం లేదు, దాని గురించి మీరు మాట్లాడేస్తుంది కాబట్టి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎక్కడ విద్యార్థులకు కొంత ఇబ్బంది కలిగినా వాళ్ళ తరపున వెళ్తారు, దీక్షలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, నిరసనలు తెలిపిన సందర్భాలు ఉన్నాయి మీరు వాళ్ళ తరపున. ఎందుకంటే ఇప్పుడు సోకాల్డ్ మేధావులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, ఎవ్వరు ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థుల తరపున బయటికి రావట్లేదు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎందుకు వాళ్ళ నోర్లు మూతపడ్డాయో నాకు తెలియదు. బట్ ఎవ్వరు వాళ్ళ తరపున ఆ భూములు ఎవరివి అన్న వాదనలో బయటికి వస్తలేరు, నోరిప్పి మాట్లాడతలేరు. సరే చూద్దాం. ఇప్పుడు గ్రూప్ 1 విషయానికి వద్దాం సార్. గ్రూప్ 1 విషయంలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అప్పుడు నుంచి ఫైట్ చేస్తున్న వాళ్ళ ఇబ్బందులు ఇంకా తీరతలేవు. ఆత్మహత్యల కాడికి పోతురు, ఇద్దరు స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకోరు. వీటి విషయంలో ఏం చెప్తారు? గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి మీరు చెప్పాలనుకుంటుంది ఏంటి? వాళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారు, అంటే న్యాయం జరుగుతుంది? ఈరోజు నంబర్ 129 జీవో అది కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకం. నేను ఆ రోజు చెప్పిన, రాహుల్ గాంధీ గారు ఒక చేతిలో కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుంటుండ్రు, ఇంకో దిక్కుకెళ్ళి ఇక్కడికి వెళ్ళి అదే జాతులను అనగదొక్కుతున్నారు. నంబర్ 1 అక్కడికి వెళ్ళి బీజం పడ్డది. అంటే వాళ్ళు స్కామ్ చేయబోతుండ్రు అనడానికి, వాళ్ళు అనుకున్న వాళ్ళకు రావడానికి ఖాళీలు పెట్టిండ్రు. నంబర్ 1. రెండవది, మహేందర్ రెడ్డి గారు ఆ రోజు ఎంత చెప్పినా అవుట్ రైట్గా నిలబడ్డారు. ఈరోజు బుర్ర వెంకటేశాన్ని తీసుకొచ్చి ఎందుకు పెట్టినంటే మనల్ని నమ్మేయనికి. కానీ బుర్ర వెంకటేశం అనేటోడు ఎసంటోడో అందరికి జనానికి అందరికీ తెలుసు. ఇవాళ ఏందనంటే, అరే మా కమ్యూనిటీ ఓడయిండు, మా కులపు ఓడయిండు, మా ఓడయిండు అనగా కులం గురించి ఆలోచించద్దు. ఈయన కరెక్ట్గా చేస్తుందా లేదా, న్యాయంగా ఉన్నాడా లేదా, ఇంతవరకు ఈయన చేసేటట్టు డ్యూటీలలో ఎక్కడి వరకు సిన్సియర్గా చేసింది అంటే అంతటా కూడా కరప్షన్తోనే ఉన్నది ఆయనది. కాబట్టి అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఈరోజు టీజీపీఎస్సీ చైర్మన్గా పెట్టి ఏమో చేయబోతున్నాం అని అంటే, ఈరోజు జరిగిన ఫలితాలు మనం స్పష్టంగా చూసినాం. ఇది జరుగుతుంది ఖచ్చితంగా. ఇట్లా నేను తెల్లాలేసి అశోక్ నగర్లో వాళ్ళతో వస్తుంది. గ్రూప్ 1 ఎగ్జామ్ ఎట్లుంటుంది అంటే 100% అది అనుకున్న తీరుగా ట్రాన్స్పరెంట్గా జరగదని చెప్పినాం. అదే ఈరోజు జరిగింది. సో అయిన దాని మీద ఫైట్ చేద్దామని స్టూడెంట్స్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళిర్రు. నిజంగా వాళ్ళ దగ్గర డబ్బులు లేకున్నా చందాలు చేసి అడ్వకేట్ల కాళ్ళు ఏళ్ళు మొక్కి 32 కేసులు నమోదు చేస్తే ఇప్పటి వరకు రిజల్ట్ పెద్దగా ఏం లేదు వాళ్ళకి న్యాయం జరిగేటట్టు. సో ఎట్లా పోతుంది సార్? అంటే గవర్నమెంట్ ఉన్న జడ్జిలను కూడా మేనిపులేట్ చేస్తుందా, మేనేజ్ చేస్తుందా అనుకోవచ్చా ఈ విషయంలో? ఇప్పుడు అంటే ఇక్కడ హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు. ఎందుకంటే మొన్న అలహాబాద్ కోర్టులో జడ్జీల దగ్గర కట్టలు డబ్బులు దొరికినాయి అనేసినారు. ఆ విధమైనటువంటి మ్యానిపులేషన్ ఇక్కడ కూడా నడుస్తుందా? అదెందుకు, సుప్రీంకోర్టు ఒక జడ్జి ఏకంగా రాజ్యసభ మెంబర్ అయింది కదా, అట్లా ఎప్పుడైనా అయిందా? కాబట్టి ఎక్కడ అంటే నేను ఈ గ్రూప్ 1 విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎంత మేనేజ్ చేయాలి. తెలంగాణ ఈరోజు బీజేపీ 2 ప్రభుత్వాలు నేను కలిసి ఉన్నాయనే అనుకుంటున్నా.
తెలంగాణ ప్రభుత్వానికి బీజేపీకి చాలా సంబంధాలతోనే నడుస్తున్నాయి ఈరోజు ఇద్దరు. ఇలా నిన్న మీరు ఇదొక ఉదాహరణ పెట్టుకుంటే వరుసగా 4 రోజులకి వెళ్ళి చిత్రగుప్త ఛానల్ పైన దాడి జరుగుతుంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉన్నాడు, అక్కడ ఆయన స్టూడియో మీద అటాక్ అయింది. పోలీసు వాళ్ళు పక్కన 2 కానిస్టేబుల్ 150 మంది వచ్చి ఇంటిపైన దాడి చేస్తే 2 పోలీసు వాళ్ళు ఉంటారా? బండి సంజయ్ మనుషులపై దాడి చేస్తే 2 మనుషులు ఉంటారా? అంటే ఏందనంటే నా మనుషులు పోయి పడుతున్నా, అక్కడ 2 కానిస్టేబుల్ మాత్రం పెట్టి ఎక్కువ తక్కువ పెట్టద్దు. పోలీస్ జీబులకి వెళ్ళి కొట్టి గుంజి ఎగిరెగిరి కొడుతుందంటే ఎక్కడ ఉంది ప్రజాస్వామ్యం? అదే సార్, అప్పుడు కూడా అదే అశోక్ నగర్లో 30,000 మంది రోడ్డు మీదకి వచ్చి బైఠాయించి 29 జీవో వద్దు మాకు, ఆ ప్రకారం అసలు మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయొద్దు, కొంత పోస్ట్పోన్ చేయండి అని అడిగితే కూడా గవర్నమెంట్ అనుకున్న టైంకి అనుకున్న రోజే ఎగ్జామ్ కండక్ట్ చేసింది. మీరు అంటున్నారు కదా. సో ఈ పోస్టులు అన్నీ అంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు నిజంగా మేనేజ్ చేయకపోతే సుప్రీంకోర్టులో కూడా అంటే కంగ్రాచులేషన్స్ చెప్పి నెక్స్ట్ టైం వచ్చే ఎగ్జామ్స్ రాసుకోండి, ఇప్పుడు ఈ 500 చిల్లర పోస్టుల కోసం ఎందుకు మీరు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు జడ్జి స్థాయిలో ఉన్నోళ్ళు చెప్తురంట. నేను చెప్పేది వాళ్ళది వదిలేద్దాం. కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉందని ఇక అర్థం చేసుకోండి, అన్ని మేనేజబుల్ అని. కేంద్ర ప్రభుత్వం ఈరోజు సపోర్ట్గా ఉన్నది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు అంతటా కూడా అనుకూలంగానే వెళ్ళకుంటుంది అన్ని ఇన్స్టిట్యూషన్స్. నువ్వు ఎక్కడికి పోయినా ఇవాళ వరకు తెలంగాణలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లేదు, కమిషన్ లేదు. 15 నెలలు అయిపోయింది, అంటే సంవత్సరంన్నర అవుతుంది. బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు రోడ్ల మీద ఎందుకు ధర్నాలు చేస్తలేరు? నేను ఇప్పటికి 3-4 సార్లు రీప్రజెంట్ చేసి అంటే అశోక్ నగర్లో అప్పుడు ఇష్యూ కొంత పెద్దగా అవుతుంటే ఒక్కసారి బండి సంజయ్ వచ్చేసి అరెస్ట్ అయిపోయినటువంటి పోయింది. ఇక సార్లు ఆయనే అరెస్ట్ చేయమన్నారు, అంతా చూసినాం కదా, ట్రోల్ కూడా అయినాయి. అరెస్ట్ చేయి, జిల్లా అరెస్ట్ చేసిన తీసుకపోండి ఆయన్నే అన్నది. అవన్నీ కూడా లోపల నొక్కుతాయి అని ఇవన్నీ మన డ్రామాలు ఆల్రెడీ మనం చూసినాం. ఈరోజు ఏందనంటే కేంద్ర ప్రభుత్వం, అంటే రాహుల్ గాంధీ గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవుట్ రైట్గా ఆంధ్ర మీడియా, గోధి మీడియా వీళ్ళందరూ అవుట్ రైట్గా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉన్నాయి, వాళ్ళు నిలబడ్డారు. కాబట్టి ఈరోజు ఆయన ఏ అరాచకాలు చేసినా, భూములు గుంజుకుంటున్నా కానీ, గ్రూప్ 1 ఎగ్జామ్ ట్రాన్స్పరెంట్గా జరగకపోవడం కానీ, వీళ్ళు ఎక్కడికి పోయినా ఏ హ్యూమన్ రైట్స్కి పోతే అక్కడ చైర్మన్ లేడు, రైట్ టు ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ కమిషన్ లేదు. వీళ్ళు ఎక్కడైనా ఏమన్నా సందర్శించి ఏమన్నా ఏది టీజీపీఎస్లో ఏ విధంగా జరిగినాయని చెప్పి అందులో ఏమైనా ఇన్పుట్ తీసుకున్నామంటే అక్కడ అంతెందుకు సార్, బుర్రా వెంకటేశంని కలవడానికి టీజీపీఎస్సీకి వెళ్తే ఆయన అసలు అపాయింట్మెంటే ఇస్తలేడు. అంటే ట్రాన్స్పరెన్సీగా ఎగ్జామ్ జరగని విషయాన్ని ఆయనకు చెప్పుకుందామన్నా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఎక్కడ పోతారు? మళ్ళీ ప్రతిపక్ష నాయకులు ఢిల్లీ వరకు వెళ్ళి వాళ్ళు ఫైట్ చేసిన సందర్భాలు అయితే మీరు చూసి బహుజన బిడ్డ. మళ్ళీ ఇప్పుడు గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఆ ప్రెస్ క్లబ్లకి తిరిగి ప్రెస్ మీట్లు పెట్టుకొని ఢిల్లీ లెవెల్లో కొంత కౌన్సిల్ వాళ్ళకి అవసరము, వాళ్ళకి ఏర్పాటు చేయాలని షాలీల కాళ్ళు మొక్కుతున్నటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు గ్రౌండ్లో కనిపిస్తున్నాయి. నిజంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది అంటారా? ఎట్లా వాళ్ళది జరగదు? ఓపెన్ చెప్తున్నాను. మరి అధికారం వాళ్ళకి కాదు, వీళ్ళు కాదు. నీకు ఎక్కడ కూడా ఈరోజు సామాన్యునికి, నేను నిన్న పొల్యూషన్ కొంతమంది ఎన్నిక వచ్చాను, అరే నీకు బాజాప్తా నీకు మీడియా అని గుంజి గల్లలు బట్టి గుంజి బయటికి తీసుకొచ్చి కొడితే నీకు దిక్కు లేదు అక్కడ. నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పు? ఎవరికి రక్షణ ఉన్నది చెప్పు? ఎవరికి రక్షణ? ఇంతకు ముందు ఓన్లీ లాఠీ చార్జీలు గుంజి కొట్టుడు ఉండే సార్. ఇప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా అయిందంటే గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ చనిపోయే పరిస్థితికి వచ్చినాయి, ఆత్మహత్యలు చేసుకుంటారు. రీసెంట్గా చాలా ఆలస్యంగా బయటికి వచ్చినాయి. ఒక అమ్మాయి అయితే అక్కడ మనకు కూర్చొని ధర్నాలు చేసి పోలీసులు గుంజి ఆ అమ్మాయిని లాగడాలు కావచ్చు, అరెస్ట్ చేయడాలు, ఇట్లాంటివన్నీ చేస్తుంటే నేను పేరు చెప్పలేను, బట్ ఆ అమ్మాయిని ఊరికి తీసుకెళ్ళి తన సొంత గ్రామంలో కొంత ఎందుకు ఇవన్నీ మనకి ఇంటి పట్టు నుండి అనేసి పెట్టేసరికి కొంత లో అయిపోయి చనిపోయే సిచ్యువేషన్కి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు చాలా లేట్గా మనకు బయటకు వచ్చినాయి. ఇట్లనే కంటిన్యూ అయితే అసలు తెలంగాణ వస్తే ఆత్మహత్యలు అసలు ఉండేవి అనేసి గొప్పలు చెప్పుకొని ప్రజాపాలన వచ్చినటువంటి గవర్నమెంట్ ఏం చేస్తుంది?